సెక్టర్లో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి అదేవిధంగా హిందూపూర్లో కూడా భారీ ఎత్తున మైనారిటీ సోదరులందరూ కూడా వచ్చి వక్ఫ్ బిల్ ఏదైతే ప్రవేశపెట్టినారో బలం ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ గారు ప్రవేశపెట్టినారో మోదీజీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినారో దాని వ్యతిరేకంగా ఈరోజు హిందూపురంలో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మైనారిటీస్ వచ్చి పాల్గొనడం జరిగింది. లోకసభలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణంగా మైనారిటీస్ పరంగా నిలబడి ఈ యొక్క వక్ఫ్ బిల్ని మేము తిరస్కరించినాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 25, 26, 29, 30 ప్రకారము ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ మెన్ అనే ఒక సిద్ధాంతం ఆయన నమ్మినాడు కనుక ఈరోజు సుప్రీంకోర్టులో కూడా మనం పిటిషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అక్కడ కూడా పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రజలందరికీ కూడా తెలుసు, దగ్గర 70 పిటిషన్ వేసినారు. అక్కడ హియరింగ్ కూడా జరిగింది. హియరింగ్ జరిగిన తర్వాత కూడా స్టేటస్ కో అనేది, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున గలాటలు జరిగినాయి, క్రిటిసిజం జరిగింది, అదేవిధంగా పోరాడినారు మైనారిటీస్ కాబట్టి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉంది. ప్రతి ఏ హక్కు ఉందో, ఏ క్యాస్ట్కు ఏ హక్కు ఉందో ఆ హక్కుని మనం కల్పించాలి. ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్ చేయకూడదు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ తరఫున నిలబడడం జరిగింది. భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, బుద్ధిజం ఉన్నారు, జైన్స్ ఉన్నారు, అదేవిధంగా జొరాస్ట్రియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఆర్టికల్ 26 ప్రకారం ఈక్వాలిటీ ఫర్ ఆల్ రిలీజన్స్ ఉంది. వాళ్ళ మతపరంగా ఎక్కడ కూడా మనం భంగ కల్పించకూడదు అనేది రాజ్యాంగం పరంగా ఉంది. కాబట్టి మోదీ గారు సెంట్రల్లో బలం ఉంది అని చెప్పేసి ఈరోజు ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇటువంటి ఒక వక్ఫ్ బిల్ని ఆయన సవరణ చేయడం ఎంత మాత్రం సమంజసమని ఈరోజు మేము ఈ భారతదేశ పౌరంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్కు ముందర అయితే ఒక మాట చెప్పినారు, మైనారిటీస్ అందరూ కూడా ఆయన నమ్మి ఓటేసినారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది. ఈరోజు ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందర ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న అయితే ఆయన ఒక మాట చెప్పినారు, మేమేమో 3-4 పాయింట్లు ఇచ్చినాము, సెంట్రల్ గవర్నమెంట్కి పంపించినాము, వాళ్ళు ఏదో సవరిస్తారని చెప్పినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఖచ్చితంగా చెప్పాలి, ఏం సవరణ రాసినారు మీరు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం సవరణ తీసుకొని వచ్చింది అని చెప్పే ఒక బాధ్యత ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకు ఉంది, జనసేన ఎమ్మెల్యేలకు ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలకు ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఎవరైతే ప్రతినిధిస్తారో వాళ్ళు కూడా ఉంది. ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో కూడా సమానంగా హక్కు కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా దయచేసి మీరు రాజీనామా పెట్టి దిగొచ్చి ఈరోజు మైనారిటీ కోసం హక్కులు కల్పించండి. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ అయ్యి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మేము లోకసభలో కూడా స్ట్రాంగ్గా అపోజ్ చేసాం, బిల్లు చేసి ఖచ్చితంగా మైనారిటీ తరఫున నిలబెడదాం, మైనారిటీ హక్కు నిలబెడదాం, మైనారిటీ తరఫున పోరాడదామని ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీల కోసం వాళ్లకు మద్దతు తెలుపుతూ వాళ్ళతో అండగా నిలబడి సెంట్రల్తో పోరాటం చేయడానికి, చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేయడానికి, పవన్ కళ్యాణ్ గారితో పోరాటం చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నాం. ఖచ్చితంగా ఏ స్టేటస్కో అంటే ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్లో కానీ అదేవిధంగా ప్రాపర్టీలో కానీ ఎక్కడ కూడా ఏది చేంజెస్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు మైనార్టీల పరంగా ఇంటీరియర్ రిలీఫ్ ఏదైతే ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తున్నారు ముస్లింలందరూ కూడా. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అయితే అందరికీ ఈక్వాలిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కాబట్టి డెఫినెట్లీ మేము కూడా మైనారిటీస్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాడదామని మీ అందరికీ కూడా ద్వారా జరిగింది. పైన సెంట్రల్లో బీజేపీ వాళ్ళు దీన్ని ఆమోదిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంతో పాటు కూటమి పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దానికి మద్దతు తెలిపి మన మైనారిటీ సోదరులందరికీ అన్యాయం చేసినారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ ఆపడానికి పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో పెట్టి నిన్న విచారణ
అనేది జరిగింది. మే 5వ తారీఖు అది ఏం నిర్ణయం తీసుకుంటారో, ఏమి దాని గురించి ఏం మాట్లాడతారో అనేది మేమందరూ ఎదురు చూస్తున్నాము. ఆ రోజు కూటమి ప్రభుత్వము మైనారిటీ అందరూ మన వాళ్ళే అని చెప్పి ఓట్లకు మాత్రమే ఉపయోగించుకున్నారు. ఈ రోజు ఆ మాటలన్నీ యాడైపోయినాయి, ఏమైపోయినాయి నేను ఈరోజు అడుగుతున్నాను. ఒక వర్కౌట్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి మైనారిటీ సోదరులందరికీ అన్యాయం చేస్తున్నారు, ఆ సెక్టార్ని సపరేట్ చేస్తున్నారని నేను ఈరోజు చెప్తున్నాను. దీనికి మేము మద్దతు తెలుపకుండా విరోధిస్తూ ఈరోజు చూడవచ్చు మన హిందూపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున మన మైనారిటీ సోదరులు అందరూ బయటకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిరోధిస్తున్నారు, వర్కౌట్ అమెండ్మెంట్ బిల్ని విరోధిస్తున్నారు. ఇలాగే దీనికి మేమందరూ మన జగనన్న పార్టీ తరఫున, మన వైఎస్ఆర్సీ పార్టీ తరఫున మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఈడ సత్యసాయి జిల్లా, మేమందరూ దీనికి వర్కౌట్ అమెండ్మెంట్ విరోధిగా మద్దతు తెలుపుతున్నాను.